ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రఖర ప్రజ్ఞా విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో శ్రీరామజ్య ప్రచోదయాత్. ఓం సజల శ్రద్ధా విద్మహే మహాశక్త్యై ధీమహి తన్నో భగవతి ప్రచోదయాత్. ఆత్మీయ బంధువులందరికీ, ఆత్మీయ మిత్రులందరికీ, ఆత్మీయ పరిజనులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మిత్రులారా, ఒక మంచి విషయం చర్చించబోతున్నా. శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇది ఒక సతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగంతో ముడివడి ఉన్న ఒక పురాణ పుణ్యక్షేత్రము. దాని పేరే చిత్రకూట్. ఈ చిత్రకూటును స్తుతించిన ఎవరు? శ్రీరామచంద్రుడు. చెప్తాను వినండి. ఓ సువర్ణకూటం రజతాం కూటం మాణిక్యకూటం మణిరత్నకూటం అనేకకూటం బహువర్ణకూటం శ్రీచిత్రకూటం శరణం ప్రపద్యే. మిత్రులారా, సోదర సోదరీమణులారా, చిత్రకూట్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత అనే దాని విషయం నాకు తెలిసిన కొన్ని మాటలు మీతో చెప్పదలుచుకున్నది. మొదటిది, అసలు ఈ చిత్రకూట పేరు ఎందుకు వచ్చింది? దీనికి పురాణంలో ఒక కథ ఉన్నది. అదేమనగా, శ్రీరామ అవతారము జరిగింది. దైవశక్తులన్నీ శ్రీరాముని అవతారానికి కావలసిన వారి వారి అస్త్ర శస్త్రాలు శక్తులు ఆయనకి ఇవ్వాల్సింది. ఎందుకంటే దుష్ట సంహారం జరగాలి, రావణ సంహారం జరగాలి. శ్రీరాముడు వనవాసం అనే పేరుతో ఈ అడవి ప్రాంతానికి వచ్చినప్పుడు వనవాస కాలంలో వారికి తమ తమ శక్తులు ఇవ్వడానికి సమస్త దైవశక్తులు సన్నద్ధమై ఎలా ఇవ్వాలి అని అందరూ కలిసి ఆ మహాదేవ్ శివుడి కళ్యాణకారకుడు ఆయన దగ్గర వెళ్ళారు. అప్పుడు ఆయన అంటాడు, దేవతలారా, మీ యొక్క సమస్త శక్తులు మరియు అందరి శక్తి ద్వారానే రావణ సంహారం జరుగుతుంది. దానికి ఈ హిమాలయ పర్వతంలో ఉన్న సుమేరు పర్వత శిఖరము ఒకటే ఈ దైవశక్తులు సూక్ష్మ రూపకంగా దాంట్లో పెట్టబడతాయి. ఆ యొక్క శిఖరాన్ని ఈ హిమాలయాల నుండి ఆ వనవాసం ఎక్కడైతే శ్రీరామ్ అవతారం చేస్తారో అక్కడికి పెట్టాల్సింది. అప్పుడు ఈ యొక్క దైవ సంకల్పం నెరవేరుతుంది. ప్రస్తుతము సుమేరు పర్వతంలో చిత్ర అనే ఋషి సుదీర్ఘ కాలం నుండి తపస్సు చేస్తుండు. ఆయన అనుమతితోనే ఆ స్థలాన్ని ఆయన వదిలి వేరే స్థలానికి పోయి తన తపస్సు చేస్తే అప్పుడు ఆ సుమేరు పర్వత శిఖరంలో మీరు సూక్ష్మ రూపకంగా ప్రవేశిస్తే నేను ఆ పర్వతాన్ని వనవాసంలో ఉంచేస్తా. ఇది మీరందరూ పోయి ఆ చిత్ర ఋషిని వేడుకొనండి, ఆయన అనుమతిస్తే ఈ యొక్క దైవకార్యం నెరవేరుతుందని శివుడు చెప్తాడు దేవతలకు.
అప్పుడు దేవశక్తులన్నీ ఆ సుమేరు పర్వత శిఖరంలో ఉన్న తపస్సు చేస్తున్న చిత్రం ఋషి దగ్గరికి వెళ్ళి నానా రకాలుగా వేడుకుంటారు. అప్పుడు ఆ ఋషి అంటేనే కళ్యాణం, లోక కళ్యాణం కోసము, అందరి మంచి కోసము వాళ్ళు తపస్సు చేస్తారు. అప్పుడు ఆయన ఈ దైవ కార్యానికి నేను ఈ స్థలాన్ని వదిలిపెడతాను, సహర్షంగా స్వీకరిస్తాను. మీరు ఈ దైవ కార్యాన్ని, ఈ శిఖరాన్ని, ఈ పర్వతాన్ని ఉపయోగించుకోండి అని అంటే అప్పుడు దేవతలు చాలా సంతోషించి, అయ్యా మహర్షి, మీరు ఇంత ఉదారంగా లోక కళ్యాణం కోసము, అవతారి సత్తాకు సహాయం కోసము మీరు ఒప్పుకున్నారు. దానికి ప్రతిఫలంగా యుగ యుగాలుగా ఈ యొక్క శిఖరము ఎక్కడైతే స్థాపించబడుతుందో ఆ శిఖరాన్ని చిత్రకూటం, మీ పేరు మీద చిత్రకూటం అనే పేరుతో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీన్ని మీరు స్వీకరించండి దేవతలందరూ ఆ చిత్రమును చెప్తారు. అలా అతను ఆ స్థలాన్ని నుండి వేరే స్థలానికి తపస్సు కోసం వెళ్తాడు. అప్పుడు శివుడు సమస్త దైవశక్తులను సూక్ష్మ రూపకంగా ఆ సుమేరు శిఖర పర్వత శిఖరంలో ప్రవేశింపజేసి ఆ శిఖరాన్ని ఈ ఇప్పుడున్న భారతవర్షంలోని ఈ బుందేల్ఖండ్ ప్రాంతము ఎక్కడైతే ఉందో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంత అడవుల దిట్టమైన అడవుల ప్రాంతంలో అక్కడ స్థాపిస్తాడు. ఆ పర్వతం పేరే చిత్రకూట్ పర్వతం. ఆ చిత్రకూట్ పర్వతము చూడ్డానికి కోదండ, శ్రీరాముని ధనస్సు, విల్లు కోదండ రూపంలో ఉంటుంది. ఇప్పటికీ అలానే ఉంటుంది. సగము ఒక పక్క, ఉత్తరం పక్క ఉత్తరప్రదేశ్ ప్రస్తుత రాష్ట్రంలో అయితే, దక్షిణ భాగం మధ్యప్రదేశ్లో ఉంటుంది, సతనా జిల్లా. ఉత్తరప్రదేశ్లో ఉంది, జిల్లా కేంద్రమే. ఆ రకంగా దాన్ని ప్రదక్షిణ చేస్తుంటారు. ఒక్క ప్రదక్షిణకు 5.5 కిలోమీటర్లు ప్రస్తుతము సమయం దూరం ఉంది. ఇదండి ఆ చిత్రకూటు పర్వతానికి ఆ పేరు ఇలా వచ్చిందని ఒక పురాణ కథ. ఆ దైవశక్తులన్నీ ఆ వనంలో ఆ చిత్రకూటం అనే పర్వత దాంట్లో సూక్ష్మ రూపంగా ఉన్నప్పుడు అక్కడ శ్రీరాముడు వనవాసం కోసం బయలుదేరుతుంటాడు. ప్రయాగ వచ్చి భరద్వాజ ముని ఆశ్రమంలో ఆతిథ్యము ఆ భరద్వాజ ముని ఆతిథ్యం ఇస్తాడు వనవాసం బయలుదేరిన సీతారామ లక్ష్మణులకు. అప్పుడు భరద్వాజ ముని చెప్తాడు, అయ్యా మీరు వెళ్ళండి, మొదలు చిత్రకూటం అనే పర్వతం ఉంటుంది, అంతకుముందు మీరు అక్కడ తపస్సు చేస్తున్నటువంటి వారి ఆశ్రమంలో ఉన్న ఋషులను, మునులను, అక్కడ స్థానదేవతను అందరిని వేడుకోండి. మందాకిని నది ఉంటుంది, పయశ్వనీ నది ఉంటుంది, అక్కడ స్నానమాచరించండి. సతీ అనసూయ అత్రిముల ఆశ్రమానికి మీరు మార్గదర్శనం తీసుకోండి, అంతా జయమే అగునని అలా చెప్తాడండి. ఇక వెళితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. ఇదండి పేరు వచ్చింది, స్తుతి చెప్పాను. ఈ చిత్రకూటు పేరుకు ఆ స్థలము మరియు దానికి సత్యుగానికి సంబంధం ఉంది ఒకటి, అది చెప్తాను. ఈ సత్యుగానికి ఎలా సంబంధం ఉంది చిత్రకూటు స్థలానికి, అది కూడా ఒక కథ. కథ ఏమిటంటే, దేవతలు దానవులు సముద్రమంతనము చేసిన స్థలమని ప్రస్తుతం ఇప్పుడున్న చిత్రకూటుని అంటారు. ఎందుకు అని అంటే, దేవదానవులు ఆ పాల కడలిలో, పాల సముద్రంలో మందరాచల పర్వతాన్ని కవ్వంగా చేసి ఆదిశేషువును తాడుగా చేసి ఒకవైపు దేవతలు ఇంకోవైపు దానవులు చిలికించిండ్రు. అప్పుడు నానా రకాలైన దివ్యమైన శక్తులు,
లాస్ట్కు అమృతము ప్రాప్తించిందని అందరికీ తెలుసు కదా. ఇప్పటికీ పయస్విని నది అంటే పయస్విని అంటే పాలు, ఆ పాలు అనేది ఇప్పటికి ఉంది. నీళ్ళు ఇలా తీసుకుంటే అది ఓ రకమైన తెల్లటి ఆకారంలో ఇప్పటికీ వస్తాయి. పయస్వి నది ఉంది. 51 శక్తిపీఠాల్లో అమ్మవారిది ఒక శక్తిపీఠము వింధ్యాచల పర్వత శృంఖలాల్లో ఉంది. అప్పటి మందరాచల పర్వతము ఇప్పటికీ అక్కడికి 125 కిలోమీటర్ల దూరంలో మయ్యర్ అనే పుణ్యక్షేత్రం ఉంది. ఆ యొక్క పర్వతం అలా పొడవుగా ఉంటుంది. అక్కడ సరస్వతీ మాత వెలిసి ఉన్నది. మన సరస్వతి పుణ్యక్షేత్రాలు మన భారతావనిలో 3 ఉన్నాయి ముఖ్యమైనవి. 1 కాశ్మీరంలో, 2 మయ్యర్ మధ్యప్రదేశ్లో, 3 బాసర మన తెలంగాణలో. ఆ మందరాచల పర్వతం మీద ఉన్న ఇప్పటి మయ్యర్ పుణ్యక్షేత్రమే అప్పటి మందరాచల పర్వతం. అప్పటి పాలకడలి సముద్రమే ఇప్పటి పైశ్వనీ నది అని పురాణంలో ఒక కథ అండి. ఇది ఆ స్థల పురాణం యొక్క కథ. ఆ సత్యుగానికి దేవదానవుల సముద్ర మంథనానికి ఆ స్థలానికి ఉన్న విశిష్టత. ఇక చిత్రకూటం అనేది ఋషులు, మునులు, తపస్సులు, యోగులు ఆధ్యాత్మికంగా విజ్ఞానాన్ని పెంపొందించిన మహాపురుషులు సతయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, కలియుగంలో కానీ అన్నిటికీ ఇప్పటికీ ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఋషులలో మహర్షి వ్యాసుని తీసుకోండి. వీరి కులగురు అయిన శ్రీరాముని వశిష్ఠ ఋషులు, మార్కండేయ మహర్షి, భరద్వాజ మహర్షి ప్రయాగాలో వారి ఆశ్రమం ఉంది. సర్భంగ ఆశ్రమం ఇప్పటికీ చిత్రకూటలో ఉంది. తర్వాత సుతీక్షణుని ఆశ్రమము, అత్రి ముని అనసూయ ఆశ్రమము ఇప్పటికీ వారి యొక్క శిష్య పరంపర వాళ్ళు నడిపిస్తున్నారు. ఈ అత్రి ముని అనసూయల త్రిమూర్తుల యొక్క శక్తితో ఉద్భవించిన దత్తాత్రేయుని జన్మస్థలము చిత్రకూటే. ఇదండి ఆ చిత్రకూటం యొక్క విశిష్టత. ఋషిమునులతో సంబంధించి మడఫా ఋషి అని ఒక ఆయన ఆశ్రమము అక్కడ ఉన్నది. ఇప్పటికీ మార్కండేయుని ఆశ్రమం ఇప్పటికీ సంచాలనం జరుగుతూనే ఉన్నది. సతీ అనసూయ అత్రి మునుల ఆశ్రమానికి ఎన్నో శాఖలు అక్కడ విస్తరించి ఉన్నాయి. కాకభూషుండి యొక్క సంవాదము ఈ క్షేత్రంలోనే జరిగిందని ఎన్నో ఉదాహరణలు ఉన్నవి. ఇంకా చెప్పాలంటే చిత్రకూటంలో రకరకాలైన ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణం రచించారు. దాంట్లో చిత్రకూట యొక్క ఉల్లేఖము మనకు కనిపిస్తుంది. అలాగే మహాకవి కాళిదాసు, సంస్కృత నాటకకారుడు భావభూతి, సంత్ మహాకవి గోస్వామి తులసీదాస్ గారు తులసి మానస్ రామాయణం రచించారు. మన మహమ్మదీయ కవి రహీం గారు ఈ చిత్రకూటం గురించి వారి రచనలో అద్భుతంగా వర్ణించారు. దీంట్లో ఈ క్షేత్రంలో ఒక కథ వస్తుంది. చిత్రకూటంలో మందాకిని నది ఎక్కడి నుంచి వచ్చింది? మన భారతావనిలో 2 గంగలు అంటారు. ఒకటి భగీరథుడు హిమాలయాలలో భగీరథుడు తపస్సు చేసి ఆ స్వర్గం నుండి శివుని జటాల నుండి గంగను తీసుకొచ్చిండు. అది భగీరథి గంగ, హిమాలయాల నుంచి పారేది. అది చల్లని హిమాలయ క్షేత్రము. అది కైలాసవాసం అని ఉంటారు అయ్యవారి యొక్క స్థలం నుంచి వచ్చిన గంగ. ఇంకొక గంగ ఉందండి స్వర్గం నుంచి వచ్చింది. అది మందాకిని. ఇక్కడ ఈ యొక్క
వేడి ప్రదేశము వింధ్యా పర్వత శృంఖలాల్లో చిత్రకూట వనారణ్యంలో అత్రిముని అనసూయ ఆశ్రమం ముంగట తన భర్త అయిన అత్రి మహర్షికి ఉదయం స్నానానికి నీటి కొరవ ఏర్పడినప్పుడు మహాసాధ్వి సతి అనసూయ తన తపశక్తి నుండి స్వర్గం నుండి ఆ నదిని తీసుకొచ్చింది. ఆ నది పేరే మందాకిని. ఆ మందాకిని గంగా అని కూడా అంటారు. ఇప్పటికీ అనసూయ ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం ముంగటి నుండి ఉద్భవ కేంద్రం. పోతూ పోతూ పైశ్వని నది కలుస్తుంది. పైశ్వరి నది నుంచి ఇంకా నదులు కలుస్తూ యమునాలో కలుస్తుంది. ఇదండి ఆ యొక్క మందాకిని నది యొక్క ఉద్భవ దివి నుండి భూమికి దిగి వచ్చిన సతీ అనసూయ యొక్క తపశక్తి వలన వచ్చిన ఆ మందాకిని నది ఉద్భవ కేంద్రము ఇప్పటికీ చిత్రకూటంలో ఉన్నది. ఇంకొక విశేషత ఉందండి అక్కడ. సతీ అనసూయ పతివ్రత ఆమెను పరిశీలించడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వస్తారు. అప్పుడు వారి కోరిన కోరికను తీర్చడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చిన్న పాపల్లాగా ఆమె పునర్జీవనం చేస్తుంది. అంటే జన్మించిండ్రు వాళ్ళు చిన్న పాపల్లాగా, తన తపశ్శక్తితో చేస్తుంది. ఆ కథ కూడా ఇక్కడే జరిగింది. ఎప్పుడైతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చిన్న పాపల్లాగా ఉయ్యాల్లో అనసూయ ఆశ్రమంలో ఊగుతున్నారని తెలిసి మాతా సరస్వతి, మాతా మహాలక్ష్మి, మాతా పార్వతీదేవి వాళ్ళ భర్తలను వెతుక్కుంటూ అనసూయ దగ్గరికి వస్తారు. ఆమెను వేడుకుంటారు. అప్పుడు వారికి నిజరూపము తన తపశ్శక్తితోని ఆ మహాసాధ్వి ఇస్తుంది. ఈ సాధ్వీమణి యొక్క శిరోమణి తపస్విని యొక్క ఈ యొక్క కార్యానికి మెచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి తపశ్శక్తితోని ఒక కుమారుని కలుగుతుందని వరమిస్తారు. అతనే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుని జన్మం వారి తల్లి అనసూయ, తండ్రి మహర్షి అత్రిముని అక్కడే ఉంటారు. సప్త ఋషులలో ఒకరండి అత్రిమ ఋషి. అంత పుణ్యక్షేత్రము, జలమహత్వము కానీ, స్థల మహత్వము కానీ, దైవశక్తుల యొక్క కేంద్రంగా కానీ, అవతారి యొక్క సత్తా శ్రీరాముని వనాగమనం నివాసం కానీ, ఇన్ని రకాలుగా ఋషులు, మునులు, తపస్సులు, యోగులు యొక్క ఉపాసన కేంద్రము, సాధన కేంద్రము, ఆరాధన కేంద్రమైన మాత్రమైన మహత్యమున్న క్షేత్రము ఈ చిత్రకూటము. అదండి. చిత్రకూటంలో రామ్ ఘాట్ అనే ఒక ఘాట్ ఉంది. అక్కడే ఈ మందాకిని నది, పైశ్వని నది కలిసి అక్కడ పారుకుంటూ యమునా వైపు వెళ్తుంటుంది. అక్కడే మహాసనాతనమైన ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఆ దేవుడు శివుడు. ఆయనను మత్ గజేంద్రనాథ్ స్వామీజీ అని పేరు. ఆ మందిరము బ్రహ్మ ద్వారా స్థాపించబడ్డది. అక్కడున్న శివలింగము బ్రహ్మ స్థాపించిండు. మత్ గజేంద్రనాథ్ స్వామీజీ మందిరం. ఎప్పుడైతే వనవాసానికి బయలుదేరిన శ్రీ సీతారామ లక్ష్మణ రామచంద్ర ప్రభువులు ఆ ప్రయాగలో భరద్వాజ మహర్షి కోరిక మేరకు వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన వెళ్ళినప్పుడు అప్పుడు భరద్వాజ మహర్షి చెప్తారు, చిత్రకూటు పోగానే, యమునను దాటి చిత్రకూటు పోగానే మొదటి దర్శనము మత్ గజేంద్రనాథ్ స్వామి వారి దర్శనము చేసుకోండి, వారిని అనుమతి అడగండి.
నేను ఇక్కడ నివాసం చేయదలుచుకున్న మీ అనుమతి కావాలని ఆ రకంగా ఆ యొక్క మార్గదర్శనము తెలుసుకొని శ్రీ సీతారామ లక్ష్మణుల వారు చిత్రకూట ప్రవేశం చేసి శ్రీమద్ గజేంద్రనాథ్ స్వామి వారి దర్శనం చేసుకొని వారిని వేడుకుంటారు. అప్పుడు తదుపరి ఈ అత్రి ముని అనసూయ యొక్క ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అనసూయ మాత సీతకు పాతివ్రత మహత్యం గురించి వివరించి చెప్పుద్ది. అందుకు ప్రతిఫలంగా అనసూయ మాత సీతామాతను ఓ కోరిక కోరుతుంది. అదేమంటే, అమ్మ సీతా కళ్యాణము, నీ కళ్యాణం జరిగింది కదా, నీ కళ్యాణం నాకు వివరంగా చెప్తావా అని అడిగి, అప్పుడు సీతా కళ్యాణము మాత అనసూయకు వివరిస్తుంది. అంటే ఇక్కడ సత్సంగం అనేది కూడా జరిగే స్థలం అని దీనివల్ల నిరూపణ జరుగుతుంది. ఇంకా ఈ చిత్రకూటు గురించి చెప్పాలంటే, సీతారామ లక్ష్మణుల వారు 14 ఏళ్ల వనవాసంలో 11.5 సంవత్సరాలు ఇక్కడనే నివసించారు. వీరు అక్కడ రాగానే ఆ చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రాంతం వాళ్ళ ప్రజలు అందరూ వచ్చి వీరిని దర్శించుకొని ఏమన్నారంటే, అయ్యా మీకు మేమే ఒక బహుమతిగా ఇస్తాం. ఏంటిది అయ్యా అంటే, అయ్యా మేము అడవులలో ఉంటాం, మేము గిరిజనులము, ఈ అడవి, ఈ ప్రకృతి, ఈ నదీ జలాలు వీటినే మేము నమ్ముకొని బ్రతికే వాళ్ళం. మాకు ఇంకా వేరే ఏం పనులు లేవు, వ్యవసాయాలు లేవు. అవసరానికి అప్పుడప్పుడు మేము ఒకళ్ళ సామాను ఇంకోళ్ళ వాళ్ళకి తెలియకుండానే తీసుకుంటాం. కానీ మీకు అందరం కలిసి మేము అనుకొని ఏమన్నామంటే, మీ దగ్గర ఏ సామాను ఉన్నా మేము తీసుకోం. అది ఏందో ఏమో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పూరా చిత్రకూట క్షేత్రము ఒక చరిత్రని సృష్టించింది. బందిపోడు దొంగలకు ఎంతోమంది, కొందరైతే 20-25 సంవత్సరాల సామ్రాజ్యాన్నే వాళ్ళు ఏలినట్టుగా రాజుల్లాగా పరిపాలించినట్టుగా ఉన్నారు. వాళ్ళు ఎటు ఇషారా చేస్తే వాళ్ళే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలిచేవాళ్ళు. ఈ లెవెల్లో ఉంటుండే. ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు. ఒక్కోసారి అక్కడ బందిపోటు దొంగల పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ అనేది పాఠ్యక్రమంగా కూడా ఐపీఎస్లో చేర్చిందని విన్నాను. అది కట్ చేస్తే ఈ యొక్క చిత్రకూట్ మహత్యంలో శ్రీరాముని వనవాసం 11.5 సంవత్సరాలు అక్కడ ఆయన నివాసము. వారు కామదగిరి ఎక్కడైతే సుమేరు పర్వతాన్ని శివుడు సమస్త దైవశక్తులను దాంట్లో సూక్ష్మ రూపం పెట్టి అక్కడ స్థాపించిండో ఆ పర్వతాన్ని అత్రి ముని ఆశ్రమము, అనసూయాశ్రమం తర్వాత ఈ కామదగిరి పర్వతాన్ని దర్శించుకుంటాం. దూరం నుంచి చూడంగానే ఆ పర్వతం ఎలా కనిపిస్తుంది అంటే, శ్రీరాముని యొక్క విల్లు, కోదండరాముడు అంటారు. అందుకే ఆ కోదండాన్ని ఎలా ధనుస్సు పెడతారో ధరణి మీద ధాత్రి మీద ధనుస్సుని పెడితే ఎలా కనిపిస్తుందో అలా పర్వతం కనిపిస్తుంది. అప్పుడు శ్రీరాముడు అనుకుంటాడు, ఆయనకు ఎంతో సంతోషం కలుగుద్ది. నేను ఒకరోజు ముందు పట్టాభిషేకం అయ్యి రాజ్యాన్ని ఏలే రాజునయ్యే వాడిని కొద్ది క్షణాలనే వనవాసం పోవచ్చింది. సామాన్యుల్లాగా వస్త్రాలు ధరించి కాలినడకన వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అని ఎటువంటి నైరాశ్యం ఆయనకు కలగలేదు. ఆ పర్వతాన్ని చూడంగానే ఒక రకమైన సంతోషము, ఆనందము
ఉప్పొంగింది. అప్పుడు గోస్వామి తులసీదాస్ గారు తన గోస్వామి రామాయణంలో ఈ పరిస్థితిని వర్ణించిన తర్వాత ఒక శ్లోకాన్ని చెప్తాడు. దోహ అంటారు. కామత్ బేగిరి రామ ప్రసాద అవలోకతు అపహరతు విషాద. కామత్ వేగిరి రామ ప్రసాద అవలోకత్ అపహరతు విషాద. చూసినంతనే విషాదము అపహరించకపోద్దని గోస్వామి తులసీదాస్ గారు శ్రీ తులసి రామాయణం రచించారు. అదండి అక్కడ విశిష్టత. ఎన్ని దుఃఖాలున్నా ఒక్కసారి ఆ పర్వతాన్ని ఎంత దూరంకే చూసినా విల్లులా కనిపిస్తుంది. మీ యొక్క దుఃఖాలు అపహరించకపోతే అని తులసి రామాయణంలో రాసిండ్రు. ఎందుకంటే అవతారి సత్తా కూడా సంతోషము, ఉత్సాహము, ఉమంగం వచ్చిందంటే సామాన్యులకు మనం ఎంత, మనకు కూడా మన దుఃఖాలని భస్మీపటలమైపోయి అపహరించకపోతాయి. శాస్త్రంలో చెప్పింది, తపస్సులు రాసింది సత్యమే. ఇదండి చిత్రకూటి యొక్క మహత్యం. శృంఖలాలో వారి ఇది. అక్కడ చిత్రకూట పర్వతానికి నైరుత్యంలో ఇంకొక చిన్న పర్వతం ఉంటుంది. అక్కడ లక్ష్మణుడు కాపలా కాస్తుండేవాడు. అక్కడికి కొంచెం దూరంలో రామ్శయ్య అని ఇప్పటికీ శిల ఒకటి ఉంది. రామ్శయ్య అక్కడ పడుకునేవారు. వర్షాకాలం వస్తుంది, చలి ఉంటుంది. అప్పుడు ఒక గుహ ఉంది ఒకటి. అక్కడ గుప్త గోదావరి ఉంది. ఇప్పటికీ గోదావరి నుంచి నీళ్ళు అక్కడ ప్రవహిస్తాయి అని అంటారు. మోకాలం అంటే నీళ్ళు వస్తుంటాయి. అది ఎలా ఉంటుంది అంటే గుహ ఒక పెద్ద సర్పం, మహాసర్పం. అది ఎలా పోతుందో అలా దాని సంరచన ఉంది. లోపటి నుంచి ఆ పైనంత పెద్ద కొండ, లోపటి నుంచి నీళ్ళు వస్తుంటాయి. కొద్ది దూరం గుహ బయటకు వచ్చిన తర్వాత నీళ్ళు ఎటుపోతాయో తెలియదు, మళ్ళీ అక్కడనే మాయమైపోతాయి. దాని పక్కకు చిన్నగా మనుషులు ఒక్కళ్ళు పోతే పెద్ద గుహ ఉంటుంది. లోపలికి పోతే పెద్ద మహల్ లాగా ఉంటుంది. 1000 మంది కూర్చోవచ్చు. ఇప్పటికీ ఉంది గుహ. దాంట్లో ఆ లోపల సీత అమ్మవారి స్నానానికి కావలసిన నీళ్ళు ఒక దిక్కు ఉన్నాయి. సీతాకుండ అని అంటారు ఇప్పటికీ. దానికి వర్షాకాలం పడుకోవడానికి రకరకాల మహల్ లాగా ఉంది ఇప్పటికీ. గుప్త గోదావరి స్థలం అతి రమణీయ స్థలం. చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు, లోయలో గుహ. ఒక దిక్కు గుప్త గోదావరి వస్తుంటుంది. బయటకు వచ్చినాక నీళ్లు ఆ కుండలనే కథమైపోతాయి. ముఖాలు అంటే నీళ్ళు బహాధారకు వస్తుంది ఇప్పటికీ. అదండి చిత్రకూటి యొక్క మహత్యం. ఇప్పటికీ చూడండి. ఇక అక్కడ శ్రీరామచంద్రుల వారు సీతా సమేతంగా లక్ష్మణ మహారాజుతోని 11.5 సంవత్సరాలు సాధన చేస్తాడు. ఎందుకంటే రావణ సంహారానికి కావలసిన ఏర్పాట్లు, హోంవర్క్, ఆ దైవశక్తులు వాటిని వట్టిగా వనవాసం చేయలేదు. అక్కడ 11.5 సంవత్సరాల సుదీర్ఘమైన ఆయన ప్రాక్టీస్. 11.5 సంవత్సరాలు ఒక రకంగా మీరు చెప్పాలంటే అది ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా. అటు ఋషులు, మునులు, తపస్సులు, యోగులకు కానీ, ఇటు అవతారి సత్తాకు కానీ ఒక దుష్ట శక్తులను సంహారం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా క్షేత్రము కానీ, ఒక నది స్వర్గం నుంచి కిందికి తీసుకురావడం కానీ, ఒకప్పటి యుగంలో అమృతాన్ని పొందిన ప్రదేశంగా, వీటన్నిటికీ ఆ చిత్రకూటం అనేది అవినావ సంబంధము ఉందని చెప్పదలుచుకున్నాం. ఇలా ఇంకొక విషయం, గోస్వామి తులసీదాస్ గారు రాముని దర్శనం కోసం పరితపిస్తుంటాడు.
ఆయనకు ఆంజనేయ స్వామి ఏదో రూపంగా చెప్తుంటాడు, కానీ ఈయన అర్థం చేసుకోడు. ఒకసారి తులసీదాసుల వారు ఆ మందాకిని నది ఒడ్డున, ఇప్పుడు రామ్ ఘాట్ అంటారు, మత్స్య గజేంద్రనాథ్ మందిరి ముంగట నది పోతుంటుంది. అక్కడ భక్తులు వచ్చి స్నానం చేస్తారు, మత్స్య గజేంద్రనాథ్ స్వామిని దర్శించుకుంటారు. ఇది అప్పటి నుంచి జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు దాన్ని రామ్ ఘాట్ అని పెట్టిండ్రు. ఎందుకు రామ్ ఘాట్ అని పెట్టిండ్రు? ఎందుకంటే రాముడు ఆ ప్రదేశాన్ని దర్శించుండు, తులసీదాసుల వారికి దర్శనం ఇచ్చిన జాగా. ఇది స్పష్టంగా ఉల్లేఖంగా తులసి రామాయణంలో ఉందండి. ఏం తెలుసా? చిత్రకూటుకే घाट पर बै संतन की भीड़, तुलसीदास घिसे चंदन, తిలక్ దేత్ రఘువీర్. ఈ మాటలన్నీ ఆంజనేయ స్వామి ఒక చిలుక రూపంలో వచ్చి తులసిదాసు గారు చందనాన్ని రాస్తుంటారు, చందనం తీస్తుంటాడు, ఆ తిలకం పెడుతూ ఉంటాడు. శ్రీరామ లక్ష్మణుడు చిన్న పిల్లల్లాగా వచ్చి ఆంజనేయ స్వామి చెప్తాడు, అరే చిత్రకూట్కే ఘాట్ పర్ బై సంతన్కి బీర్, తులసి గిసే చందన్, తిలక్ దేత్ రఘువీర్. అప్పుడు తులసీదాసు వారు ఆనందభరితమై తన నయనాలతో ఆ శ్రీరామచంద్ర దర్శనం చేసుకున్నారయ్యా. అటువంటి పుణ్యక్షేత్రము ఈ చిత్రకూటము. ఇది చెప్పదలుచుకున్నది. ఇంకొకటి, ఈ యొక్క సమస్త దైవశక్తులు ఉన్న సుమేర పర్వతాన్ని చిత్రకూటం అని అంటారు కదా. ఆ చిత్రకూటంలో కామద్ గిరి అని పేరు కూడా ఉంది. కామద్ అంటే కామనాలు, కోరికలను తీర్చే, గిరి అంటే పర్వతం, కూటం అన్న పర్వతమే. సమస్తమైన కోరికలను తీర్చేది, మనస్సుకు శాంతినిచ్చేది, చూడగానే దుఃఖాన్ని అపహరింపజేసేది అదే చిత్రకూటం. ఆ చిత్రకూటానికి 4 దిక్కున 4 ముఖార విందాలు ఉన్నాయి. ఒక ముఖార విందం దర్శనం చేసుకుంటే కోరిక తీరకుండా రెండవ ముఖార విందం కాకుంటే కోరిక తీరకుండా మూడవ ముఖార విందం కోరిక తీరకుండా 4వ ముఖార విందం. ఎట్టకేలకు అక్కడికి పోయిన భక్తులకు, నమ్ముకున్న వారికి, విశ్వాసం ఉన్నవారికి, శ్రద్ధ ఉన్నవారికి దుఃఖాలు హరించకపోతాయి, కోరికలు తీరుతాయి. కోరుకున్న కోరికలు తీరితే మనస్సు శాంతి ఉంటుందని శాస్త్రం చెప్తున్నదండి. ఇంకొకటి, ఇది విషయాలు త్రేతాయుగానికి సంబంధించినవి, సత్యుగానికి ముందు చెప్పిన. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు ఈ చిత్రకూట పర్వతాన్ని దర్శించుకున్నారని కూడా మనకు శాస్త్రంలో ఉల్లేఖం వస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఎప్పుడైతే ఒక పరివర్తన జరుగుతుందో యుగాలలో, ఎప్పుడైతే మంచికి చెడుకు యుద్ధం పరిస్థితులు వస్తాయో, ఎప్పుడైతే చెడు మీద మంచి విజయం పొందాలనుకుంటారో, అప్పుడు దైవశక్తులున్న పుణ్యక్షేత్రాలను, దైవ బలం ఉన్న పుణ్య జలాలను శరణ వేడుకుంటారు. ఈ పరివర్తన చేసే సంకల్పంతో దిగిన మహాపురుషులు, దాంట్లో పాండవులు కూడా ఇక్కడికి వచ్చారు. వారి కురుక్షేత్రంలో ఆ విజయానికి ముందు, వారి అజ్ఞాతవాస సమయంలో రకరకాలైన అస్త్రశస్త్రాలను, శక్తులను పొందాలనుకునే దృష్టితో శ్రీకృష్ణ పరమాత్మ వారి ఆదేశాల మేరకు చిత్రకూట పర్వతం వచ్చిండ్రు. ఇక్కడ కొన్ని రోజులు నివాసం చేసిండ్రని కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే పరివర్తనానికి సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణ ఉంటేనే ఆ పరివర్తనం తీసుకురాగలుగుతాము. ఆ దాంట్లో ఎవరైతే వివేకాన్ని ఉపయోగించుకొని, దైవశక్తులను ఉపయోగించుకొని
చెడు మీద విజయాన్ని సాధించిండ్రు. అట్టి ప్రకృతి సిద్ధమైన జలం, ధరణి, వాయువు, అక్కడున్న ఆ వాతావరణము అంత చైతన్యవంతమైంది. అక్కడ ఆనందమయ జీవనం ఉంటుంది, సత్యమైన జీవనం ఉంటుంది, శాంతి దొరుకుద్ది. అదే చిత్రకూటము. చిత్రకూటలో ఎంత శ్రద్ధ విశ్వాసం మనకు చూస్తుంటే కనిపిస్తుందంటే, ప్రతి అమావాస్యకు ఎక్కడి నుంచి వస్తారో భక్తులు లక్షల మంది వస్తారండి. రైల్వే డిపార్ట్మెంట్ స్పెషల్ ట్రైన్లు నడిపిస్తుంది. ఝాన్సీ నుండి కానీ, అలహాబాద్ నుండి కానీ, ఇటు జబల్పూర్ నుండి కానీ లక్షల మంది వస్తారు అమావాస్య నాడు. ఇక దీపావళి అమావాస్యకైతే 4 దిక్కులు ఉన్న రోడ్లు చిత్రకూటి మొత్తము భక్తులతో కిటకిటలాడిపోతుంది. చిత్రకూట్ నుండి ఎటు చూసిన 20 కిలోమీటర్లు వాహనాలు నడుచుకుంటూనే పోవాల్సింది. కారణం ఏంటంటే, చిత్రకూటుకు బుందేల్ఖండ్ ప్రాంతము అంటారు. అక్కడ అటు మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, వింధ్యాచల పర్వత చట్టాన్ పర్వతాలది అక్కడ ఎంత శ్రద్ధ అంటే, ఆ కామదగిరి పర్వతం, చిత్రకూట పర్వతం దర్శనం చేసుకోవడానికి కొందరైతే వాళ్ళ ఇంటి నుండి 70-80 కిలోమీటర్ల దూరమైన ఇంటి నుండి సాక్షాంగా దండవతి పెట్టుకుంటూ చేతిలో కొబ్బరికాయ పట్టుకుంటారు, కింద సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఆ భూమిని ఒలుస్తుంటూ వస్తుంటారు. వెనక ఇద్దరు వాళ్ళకి సహాయకంగా ఉంటారు. అలా ఒక 25-30 రోజులు ముందే బయలుదేరుతారు. కింద మొత్తము సాష్టాంగ నమస్కారం చేస్తూ లేటే హువే, ఆ హిందీలో లేటే హువే, కింద సాష్టాంగ నమస్కారం చేస్తూ బయలుదేరుతారు. 60-70 కిలోమీటర్లు. వారి కోసముతో ఇవ్వడానికి మొత్తం వాహనాలు బంద్ చేస్తారు. పోయే భక్తులు వీళ్ళ శ్రద్ధ చూసి వీళ్ళకు కూడా నమస్కారం చేస్తారు. అంతటి శ్రద్ధ, అంతటి విశ్వాసం అండి చిత్రకూటు మహిమ. చూడాల్సిన స్థలం, దర్శనీయ స్థలం చిత్రకూట. అమావాస్య నాడు ఎందుకు అమావాస్య నాడు దర్శనం పోతారంటే, శ్రీ మహాలక్ష్మి, మహావిష్ణువు అమావాస్య నాడు ఖచ్చితంగా అక్కడ ఉంటారని ప్రగాఢ విశ్వాసం అందరికీ. దీంట్లో కథ ఉంది. ఏంటిదంటే, ఎప్పుడైతే శ్రీరామచంద్రుల వారు, విష్ణు అవతారం శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా లక్ష్మణ్ వారితో వనవాసం ఇక్కడ వచ్చినప్పుడు, వారి పితామహుడు, వారి తండ్రి గారు పరమపదిస్తారు దశరథ మహారాజు. ఆయనకు పిండ ప్రదానము శ్రీరామచంద్రుల వారు ఈ మందాకిని నది, పైశ్యవిని నది తీరంలో చేస్తాడు. అప్పుడు ఆయన సమస్త దేవతలను సూక్ష్మ రూపంలో ఉన్న వారందరినీ సూక్ష్మ రూపంగా పిలుస్తాడు. కులగురు వశిష్ఠుల వారు కూడా వస్తారు. ఆ యొక్క కర్మకాండ పద్ధతి ప్రకారంగా అక్కడే ఆయనకు పిండదానం తర్పణాలు ఇస్తారు. అయితే వశిష్ఠుల వారు సమస్త దైవశక్తులు వచ్చింది ఆహ్వానం చేశారు. కానీ వారికి పోయేటప్పుడు ఆ దేవతలకు బిదాయి చేయలేదు, అంటే సాగనంపుడు చేయలేదు, ఆ మంత్రోచ్చరణ చేయలేదు. అవి పోలేదు దైవశక్తులు. అప్పుడు ఏమంటారంటే, అమావాస్య నాడు ఒక్కరోజైతే మీరు అందరు ఇక్కడ ఉండాలి, మీరు తర్వాత పోవచ్చు అని అలా కొన్ని కింవదంతి కథలులో అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటారండి. ఇది చిత్రకూట్లో మహత్యంలో ఓ చిన్న కథలాగా చెప్తారు. శ్రీరాముల వారు ఆ క్షేత్రంలో ఇప్పటికీ ధ్యానం చేసేవారు. ఎక్కడ?
మందాకిని నది తీరంలో పెద్ద స్ఫటిక శిల ఉంది, ఇప్పటికీ ఉంది. అక్కడ ఆ శిల మీద కూర్చొని ధ్యానం చేసేవారు. పక్క నుండి మందాకిని నది ప్రవహిస్తుంటుంది, స్వచ్ఛంగా నిర్మలంగా. ఇప్పటికి ఎంత స్వచ్ఛంగా నీళ్ళు ఉంటాయి అంటే చూస్తేనే దాన్ని వర్ణించగలుగుతాం, అంత బాగుంటాయి. కొంచెం దూరంలో సీతమ్మ వారు కూడా ఉండేవారు, లక్ష్మణ వారు ఉండేవారు. ఒకనాడు అక్కడ ఉపాసన సాధన సమయంలో ఒక కాకి వచ్చి సీతమ్మ వారి చేతి మీదనో ఎక్కడో ఇట్లా పొడుస్తుంది. అప్పుడు వచ్చిన వాడు కాకి రూపంలో వచ్చిన జయంతుడు, ఇంద్రుని కొడుకు. ఆ అజ్ఞానంతోనూ అలా కుచేష్ట చేస్తాడు. అప్పుడు చేసి వెళ్ళిపోతాడు వాడు, ఇట్లా ఇట్లా ముక్కుతోనే కొట్టి వెళ్ళిపోతాడు. ఇది చూసి శ్రీరామచంద్రుల వారు ఒక పరకన తీసి అస్త్రంగా చేసి ఆ ఏ దిక్కు అయితే ఆ కాకి వెళ్ళి అటు భావిస్తాడు. అది అస్త్రమై జయంతుని వెనుకబడుతుంది. తండ్రి దగ్గర పోయి వేడుకుంటాడు. తండ్రి నాతోనేం కాదంటాడు. బ్రహ్మ దగ్గర పోతాడు. అక్కడ కాదయ్యా, అది శ్రీరామచంద్ర అవతారి సత్తా. అప్పుడు శివుడి దగ్గర పోతాడు. శివుడు చెప్తాడు, ఓ శ్రీరామచంద్ర వాళ్ళని వేడుకో, అప్పుడు మాత్రమే నీకు ముక్తి. లేకుంటే ఆ శ్రీరాముని బాణం వేసిండంటే దానికి తిరుగు లేదు. అస్త్రం అది మళ్ళీ దానికి వాపసు ఉండదు. అది దాని లక్ష్యాన్ని వేధిస్తుంది. అప్పుడు ఆయన వచ్చి ఆ అవతారి సత్తా ఉన్న అమ్మవారిని, సీతమ్మవారిని, లక్ష్మణుడిని అక్కడ వేడుకుంటాడు. దేవుడు అవతారి సత్తా క్షమించేస్తారు. కానీ ఒక విషయం చెప్తారు, వేసిన అస్త్రం నిష్ఫలము కాదు అని. నీ ఏ అంగాన్ని ఏదో ఒక అంగాన్ని అంగభంగం చేస్తారంటాడు. అప్పుడు జయంతిని ఒక కన్ను ఛేదిస్తూ అస్త్రం వెళ్ళిపోతుంది. అది కూడా ఇక్కడే జరిగిందని చెప్తారండి. ఇవన్నీ కింవదత్తులు అనుకోవచ్చు. ఎందుకంటే పురాణాలు, కథలు పరిపాటిగా యుగ యుగాల నుంచి వస్తున్నాయి, వింటున్నాం. కథ ఏదైనా దాంట్లో ఉన్న మంచితనము, అన్యాయంగా అక్రమంగా ఒకళ్ళ మీద ఏదన్నా కుచేష్ట చేస్తే దానికి ప్రతిచర్యగా ఉంటుంది. పశ్చాత్తాపం ఉంటే దానికి కూడా క్షమాదానం ఉంటుందని చెప్పే విధంగా ఇక్కడ మనకు ఒక నీతి కనిపిస్తుంది. అట్లనే ఈ చిత్రకూట దగ్గర భరత్ కూప్ అని ఒక ఊరై ఉంది. ఇప్పుడైతే కూప్ అంటే అక్కడ బావి, ఆ హిందీలో కూప్ అంటారు వాళ్ళు, బావి. దాన్ని మహాపుణ్యక్షేత్రంగా అక్కడ కొలుస్తారు. అక్కడ ఎటువంటి చుట్టూ అక్కడ గుడి ఉంది, యాత్రికులు వస్తారు. అక్కడి నుంచి గంగాజలం లాంటి నీళ్లు అక్కడ తీసుకొని పోతారు. ఎందుకంత విశిష్టత అంటే, ఎప్పుడైతే వనవాసానికి సీతారామ లక్ష్మణులు వచ్చిండ్రో, భరతుడు వారి అన్నగారిని అయోధ్యకు తీసుకుపోవడానికి వస్తాడు. అప్పుడు శ్రీరాముడు అంటాడు, నేను తండ్రికి కోరిక మేరకు వనవాసంకి వచ్చిన వాపస్ అయోధ్య వచ్చేదే లేదు అంటే, ఈయన మొత్తం బలగంగా అయోధ్య ఉన్న మంత్రులను సంబంధించిన పరివారాన్ని, సైన్యాన్ని, సమస్త జలాల సమస్త పుణ్య నదీ జలాల కలశాన్ని అక్కడనే పట్టాభిషేకం చేయడానికి తీసుకెళ్తాడు. హంగభంగ మొత్తం రంగరంగ వైభవంగా ఎక్కడ శ్రీరాముడు అక్కడనే పట్టాభిషేకం చేసి రాజుగా తీసుకొస్తాను వెళ్తాడు అన్ని సరంజామతోని. అప్పుడు శ్రీరాముడు దీనికి ఒప్పుకోడు. భరతుడు వేడుకుంటాడు, కనీసం నువ్వు లేకుండా నీ పాదరక్షలను ఇవ్వమని. ఆ పాదరక్షలను తీసుకొని తన తలపైన పెట్టుకొని వాపసు వచ్చేటప్పుడు ఈ పుణ్యనదీ జలాలను ఏం చేయాలి అంటే, అప్పుడు వారి గురువులు ఏం చెప్తారంటే, ఇక్కడ దగ్గరలో
ఒక బావి ఉంది, ఆ బావిలో వేయండి, కాలాంతరంలో ఇది ఒక పుణ్యక్షేత్రంగా వెలుస్తుంది అని చెప్తారు. అక్కడ చిత్రకూటానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఎంతో దగ్గరలో ఉంటుంది. ఆ యొక్క బావిలో ఈ సమస్త పుణ్యజలాలు అప్పుడు భరతుడు దాంట్లో విసర్జన చేస్తాడు. అదే భరతకు ఇప్పటికీ యాత్రికులు వస్తారు, ఆ బావిలో నీళ్లు తీర్థంగా భావించి తీసుకెళ్తారు. పూజ అర్చన, ఓ గుడి అవన్నీ అక్కడ ఉన్నాయండి. ఇది భరతకూపు బావి విశిష్టం. ఇక్కడ తూర్పు చిత్రకూట పర్వతానికి తూర్పు దిక్కున హనుమాన్ దార అని ఒక పర్వతం ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము, పూజ అర్చన జరుగుతుంది. అక్కడి నుంచి కూడా చిత్రకూటం యొక్క పర్వతాన్ని చూస్తే మనోహరంగా కనిపిస్తుంది. అక్కడ నుంచి మొత్తం చిత్రకూటం యొక్క విహంగం దృశ్యము మనకు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. చాలా ఒకప్పుడు 30 సంవత్సరాల క్రితం దాన్ని ఎక్కడమే చాలా కష్టంగా ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మెట్లు చేసినట్టున్నారు. అక్కడ విశేషత ఏంటంటే అక్కడ కొండంగలు ఎక్కువ ఉంటాయి. చిత్రకూట పర్వతంలో కోతులు ఎక్కువ ఉంటాయి. హనుమాన్ దారలో కోతులు లేవు, చిత్రకూట పర్వతం దగ్గర కొండంగలు లేవు. కానీ ఎవరెవరి వస్తువులు పోయినప్పుడు వీటితోని కాపాడుకోవాలి. చాలామంది కోతులకు ఒక తోబుడు బండిలో రకరకాల పదార్థాలు పెట్టి వాటికి పంచుతుంటారు, కోతులకు కొండంగలకు వేస్తుంటారు. ఇక్కడ హనుమాన్ దారలో ఆంజనేయ స్వామి విశిష్టత ఏంటంటే ఆ హనుమంతుని విగ్రహం మీద ఇప్పటికి ఒక ధార పడుతుంది నీటిది. అది పైనుంచి ఎక్కడి నుంచి వస్తుంది, సనాతనం నుండి ఆ యొక్క పర్వతం లోపటి నుంచి ఒక ధార, ఒక చిన్న ధార దగ్గర దగ్గర ఒక 1.5 ఇంచున్నర ధార, 2 ఇంచుల ధార ఇప్పటికీ అవిరాళంగా ఎన్నో ఏండ్ల నుంచి ఆ నీటి ధార ఆ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన పడుతుంటుంది. ఆ కథ ఎలా చెప్తారంటే, ఎప్పుడైతే రావణ యుద్ధంలో రావణుడు అంతమైపోతాడు, అప్పుడు సీతమ్మ వారితో సహా పుష్పక విమానంలో అయోధ్యకు వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి యుద్ధం చేసి ఆయన శరీరము మండే అగ్నిగోళంగా అయిపోద్ది అన్నట్టు, అంత వేడవుతుంది. అప్పుడు శ్రీరామచంద్ర వారు చెప్తారు, నువ్వు హనుమాన్ దార అనే పర్వతం మీద కొన్ని రోజులు ఉండు, అక్కడ నీకు స్వతహాగా చల్లటి జలప్రవాహం నీ శరీరం మీద ప్రవహిస్తుంది. అక్కడ ఎందుకంటే నీ స్నానం ఆ యొక్క ప్రకృతి సిద్ధమైన జలధార నుండి వచ్చే శీతల జలం, స్వచ్ఛ నిర్మలం అయిన జలంతో నీ శరీరము ఆ తాపాన్ని తగ్గిస్తుంది, అప్పుడు అయోధ్యకు రమ్మని చెప్తాడు. అదే హనుమాన్ దార అండి. ఇప్పటికీ ఆ దార నీళ్ళు ఉంటాయి. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, దర్శించండి. కొండంగలతో భద్రంగా ఉండండి. ఇంకా చెప్పాలంటే చిత్రకూటంలో మనం కలియుగంలో చూసుకుంటే ఇప్పటికీ సంత్ మహాత్మాల యొక్క పరంపర, ఋషి ముని తపస్వి యోగుల పరంపర అక్కడ జరుగుతూనే ఉంది. 550 ఆశ్రమాలు ఉన్నాయి. అనసూయ ఆశ్రమం, మార్కండేయ ఆశ్రమం, ఇట్లా రకరకాల మహాపురుషుల ఆశ్రమాలు అక్కడ ఇప్పటికీ ఉన్నాయి. ముఖ్యంగా మహాపురుషులు మానవాళికి చేస్తున్న సేవలు చెప్పాలంటే ఈ కలియుగం దాంట్లో శ్రీ రాంభద్రాచార్య వారి దివ్యాంగ విశ్వవిద్యాలయము ఈ చిత్రకూటలోనే ఉన్నది. వారు అందరికీ తెలుసు, శ్రీరాముని యొక్క రామచరిత్ మానస్ యొక్క మర్మం మహిమాన్వితంగా తనదైన శైలిలో చెప్పడంలో ఆయనే సాటి. ఎంతోమంది ఈ రామ్ కథ మహులు చిత్రకూటకు వచ్చి ప్రతి సంవత్సరము రామ్ కథ మండపంలో రామ్ కథ ఇప్పటికీ చెప్తారు. అక్కడ పెద్ద దివ్యాంగుల యూనివర్సిటీ శ్రీ రాంభద్రాచార్య మహారాజ్ ద్వారా వారి ఆశ్రమంలో నడుస్తుంది. తర్వాత పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీ గాయత్రి పరివార్ సంస్థాపకులు, వారు తన స్వహస్తాలతో ఈ చిత్రకూటలో
గాయత్రీ మాత గుడిలో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. తర్వాత 1994 ఏప్రిల్ 2వ వారం అశ్వమేధ యజ్ఞం జరిగే గాయత్రి పరివార యొక్క నిర్వహణలో అప్పుడు మాతా భగవతీదేవి శర్మ గురూజీ ధర్మపత్ని ఆమె ఈ శృంఖలాలను నడిపించింది. ఆమె స్వయంగా వచ్చింది. అంతటి దివ్యక్షేత్రం, పుణ్యక్షేత్రం, ధర్మనగరి. ఇంకొకటి చెప్తున్నాం, నానాజీ దేశ్ముఖ్ తన 60వ ఏట సక్రియమైన రాజకీయాల నుండి నిష్క్రమించి తన సొంత జీవితాన్ని మానవాళికి అంకితం చేయనే ఉద్దేశంతో అక్కడ సియారామ్ కుటి అని ఒకటి స్థాపింపజేసుకొని ఆరోగ్యధామ్ అనే భారతీయ ఆయుర్వేద పరంపరను పునర్జీవనం చేయడానికి మన ఔషధ ఉద్యానవనాలను, ఔషధాలు తయారు చేసే వాటిని, రకరకాలైన గృహ ఉద్యమిత సంస్థను ఏర్పాటు చేసి ప్రతి రంగంలో వారికి ఇంటింటికి పనికొచ్చే గృహ వాటిని ట్రైనింగ్ ఇవ్వడం కానీ, తర్వాత ఈ వ్యవసాయదారులకు 240 కిలోమీటర్ల రేంజ్లో వారికి కావాల్సిన గోవంశ సంతతిని, తర్వాత గో ఆధారిత ఉత్పత్తులు ఎలా చేసుకోవాలి, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేసుకోవాలి, వాటన్నిటికీతో పాటు విద్యకు ప్రాధాన్యం ఇస్తూ నన్నీ దునియా అని గురు పరంపరగా ఎవరైతే రిటైర్ అయిన భార్యాభర్తల ఇద్దరు వారి ఆచార్యులను 10 మంది పిల్లల్నిచ్చి వారితో స్కూల్ అనేది కాకుండా ఆడుతూ పాడుతూ వాళ్ళకు విద్య నేర్పించే ఒక అమోఘమైన ప్రక్రియ స్కూలు ఆయన స్థాపించారు నానాజీ దేశ్ముఖ్ గారు. తర్వాత ఒక విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ స్థాపించారు. మహాత్మా గాంధీ ఫస్ట్ గ్రామోదయ విశ్వవిద్యాలయం పేరుండే, తర్వాత మహాత్మా గాంధీ గ్రామోదయ విశ్వవిద్యాలయంగా స్థాపించారు. ఇప్పటికీ చాలా బాగా నడుస్తుంది. అక్కడ ఆ యూనివర్సిటీని రామాయణం మీద ఒక మ్యూజియమే ఉందండి, చూడండి. ఇంకొకటి చెప్తానండి, చిత్రకూటంలో సద్గురు ఆశ్రమం ఒకటి ఉంది. దాంట్లో ఒక పెద్ద నేత్రాలయము, హాస్పిటల్, పెద్ద గోశాల ఉంది. గరీబోళ్ళు కానీ పైసలు లేని వాళ్ళకు ఉచితంగా కంటి ఆపరేషన్లు జరిగితే అద్దాలు ఫ్రీగా ఇస్తారు. ఎవరో స్తోమత మధ్యం వరకు వాళ్ళు పైసలు ఇవ్వదలుచుకుంటే వాళ్లకు తక్కువ ధరలో ఆపరేషన్లు అవుతాయి, అద్దాలు ఇస్తారు. నేత్రాలయంలో ఉచితం వరకు డబ్బున్న వాళ్ళు వాళ్ళకు ఉండటానికి వసతి కానీ వాటి ఆపరేషన్లు కానీ మంచి ప్రశిక్షణమైన మానవాళికి సేవ చేసే పెద్ద నేత్రాలయం హాస్పిటల్ ఈ మన చిత్రకూటంలో ఉందండి. ఇంకొకటి వాల్మీకి ఆశ్రమం కూడా అక్కడ ఉంది. మరి ఇంత మహిమాన్వితమైన, ఇంత చరిత్రతో పాటు పౌరాణికంగా యుగ యుగాల నుండి ఎన్నో అవతారి సత్తలు, ఎన్నో దైవశక్తులకు నిలయమైన, ఎందరికో శ్రద్ధ విశ్వాసాలు, ఎందరికో ధైర్యాన్ని, మనశ్శక్తిని, తపస్సును, వారి ఉపాసన సాధన ఆరాధన పద్ధతులకు ఒక దారి సన్మార్గం చూపించే ఆ ప్రదేశాన్ని ప్రతి ఒక్కరు దర్శించాలని అనిపిస్తుంది. జల మహాత్యము, స్థల మహాత్యము, అక్కడ ఉన్న జలవాయు మహాత్యము, ఎంతో మహాత్యం ఉన్న అట్టి క్షేత్రానికి పోవడానికి ఒకటి దగ్గరలో రైల్వే స్టేషన్ అంటే సత్నా రైల్వే స్టేషను, ఇంకొకటి మాణిక్పూర్ రైల్వే స్టేషను. ఆ మాణిక్పూర్ అనేది అలహాబాద్ నుండి
మద్రాసుగా మన చెన్నై పోయే రూటు, హైదరాబాద్ పోయే రూటు, లేకుండా మన అలహాబాద్ టు ఇటార్సీ మార్గము, బాంబే మార్గంలో మాణిక్పూర్ వస్తుంది. అక్కడ పెద్ద ఎక్స్ప్రెస్లు కొన్ని ఆగుతాయి. కానీ నియరెస్ట్ పెద్ద సిటీ అంటే మన ప్రయాగ, అలహాబాద్. అప్పటి అలహాబాద్, ఇప్పుడు దాన్ని ప్రయాగరాజ్ చేశారు పేరు. త్రివేణి సంగమం. అక్కడ నుండి 120-130 కిలోమీటర్ల దూరంలో బై రోడ్ రావచ్చు. 30 కిలోమీటర్ దూరం అంటే మాణిక్పూర్ రైల్వే స్టేషన్ ఉంది. 80 కిలోమీటర్ సత్నా రైల్వే స్టేషన్ ఉంది. ఫ్లైట్ నియరెస్ట్ దగ్గరది ఫ్లైట్ అంటే ఒకవైపు అలహాబాదు మన విమానయానం ఉంది. తప్పితే జబల్పూర్ నుండి కూడా రావచ్చు. తప్పితే ఝాన్సీలో దిగి కూడా చిత్రకూట్ పోవడానికి మన రైలు సాధనం ఉంది. ఈ రకంగా అక్కడ చేరచ్చు. అక్కడ ఉండటానికి జైపూరియా భవనం ఉంది, కామదగిరి భవనం ఉంది, అన్నపూర్ణ హోటల్స్ ఉన్నాయి. తర్వాత ఉత్తరప్రదేశ్ టూరిస్ట్ బంగ్లో ఉంది, మధ్యప్రదేశ్ టూరిస్ట్ బంగ్లో ఉంది. ఈ సద్గురు నేత్రాలయంలో మంచి గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. తర్వాత ఆరోగ్యధామ్ వాళ్ళది దాంట్లో కూడా ఉండటానికి, నానాజీ దేశ్ముఖ్ వాళ్ళ ఆశ్రమాలలో కూడా ఉండటానికి వసతి ఉంది. దీంతో కాక గాయత్రి పరివార్ శక్తిపీఠంలో కనీసం ఒక 100 మంది ఉండటానికి వ్యవస్థ ఉందండి. అందుకని ఆ పుణ్యక్షేత్రంలో చాలామంది ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న వ్యాపారవేత్తలు కానీ సంవత్సరానికి ఒకసారి 4-5 లారీ లోడ్లతోని తినుబండారాలను తీసుకొస్తారు. వాళ్ళ బలగంతో పాటు వస్తారు. మొత్తం కుటుంబ సభ్యులు బలగంతో వచ్చి వారం రోజులు ఉంటారు. ఏదో ఆశ్రమంలో వాళ్ళకు సంపర్కం ఉంటుంది. ఆ తెచ్చిన ఆహార పదార్థాలతో రోజు పంచభక్ష పరమాన్నం లాంటి భోజనం తయారు చేస్తారు. ఉదయం 10 గంటలు స్టార్ట్ అయితే రాత్రి వరకు ఎంత అడిగితే అంత, అది స్వీట్ కానీ పూరీలు కానీ, నీళ్ళు చేసిన పూరీలు, మొత్తము అక్కడ అన్నదానము జరుగుతూనే ఉంటుంది. దాన్ని బండారా అంటారు. అంటే బండారా అంటే ఒకసారి స్టార్ట్ చేసిందంటే అయిపోదు. సో అది చూస్తేనే మనకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. అట్టి పుణ్యక్షేత్రాన్ని మళ్ళీ దర్శించాలని నాకు అనిపిస్తుంది. నాకు తోచింది, జ్ఞాపకం ఉన్నది మీకు చెప్పాను. దయచేసి ఇది నేను విద్వాంసుల కోసము వారికి నేర్పడానికి చెప్పలేదు, నా అనుభవం చెప్పాను. దీంట్లో తప్పులు ఏమన్నా జరిగి ఉంటే చెప్పడంలో కానీ, నా హావభావాల్లో కానీ, నా శబ్దంలో కానీ అందరూ దయతో మన్నించాలని మీకు విజ్ఞప్తి. ఈ యొక్క వీడియోను తప్పకుండా చూడండి. శురు నుంచి ఆఖరి వరకు చూడండి. పదే మళ్ళీ బ్యాక్ పోయి చూడండి. ఎందుకంటే ఇది చూసినా విన్నా మీకు ఒక శ్రద్ధ, విశ్వాసము, మీకు దుఃఖాలుంటే పోయే ఒక మార్గము, ఒక ఆత్మవిశ్వాసము, ఒక రకమైన ఉత్తేజము వస్తుందని నా విశ్వాసం మీకు. అందుకే దయచేసి ఈ వీడియో చూడండి. చూసిన వారికి శతకోటి ధన్యవాదాలు. మీకు ఆ పరంపిత పరమాత్మ మీ సమస్త కోరికలను నెరవేరుస్తాడు, అది నా విశ్వాసము. అందరికీ సుఖ శాంతి సౌభాగ్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. జై హో, జై హో.